అయిపోతుంది కదా. అందరూ ఎత్తండి చేతులు, అందరూ ఎత్తండి, అందరూ ప్రభుత్వమే జిల్లా ఆసుపత్రిని ప్రైవేట్ పరం చేయొద్దు, జిల్లా ఆసుపత్రిని ప్రైవేట్ పరం చేయొద్దు, జిల్లా ఆసుపత్రిని ప్రైవేట్ పరం చేయొద్దు, జిల్లా ఆసుపత్రిని కాపాడుతున్నాం, జిల్లా ఆసుపత్రిని అందించాలి, వైద్య సేవలు ప్రజలందరికీ కాపాడుతున్నాం, జిల్లా ఆసుపత్రిని ప్రైవేట్ పరం చేయొద్దు, ప్రభుత్వ బోధన ఆసుపత్రిని ఉద్యమిస్తాం, సర్వజన బోధన ఆసుపత్రి రక్షణకై ఉద్యమిస్తాం. మదనపల్లి, తంబళ్లపల్లి, పుంగనూరు, పీలేరు నియోజకవర్గాలతో పాటు ఇటువైపున కర్ణాటకలోని కోలార్ ప్రాంతం అంతా కూడా ఈరోజు పేదలకి వైద్య సేవలు అందిస్తున్నటువంటి మదనపల్లి ఆసుపత్రిని జిల్లా ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేశారు. ఆ తర్వాత బోధన ఆసుపత్రిగా కూడా అప్గ్రేడ్ చేశారు. దీన్ని ఈ ప్రాంత ప్రజలందరూ కూడా హర్షించారు, స్వాగతించారు. మెరుగైనటువంటి వైద్య సేవలు ఈ ప్రజలందరికీ కూడా అందుతాయని చెప్పి భావించారు. అయితే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి కొద్ది రోజుల్లోనే దీన్ని ప్రైవేట్ పరం చేస్తామని చెప్పి ప్రకటనలు చేయడం, అందుకు అనుగుణంగా ఉన్నటువంటి డాక్టర్లని, సిబ్బందిని అందరినీ కూడా ట్రాన్స్ఫర్ చేసి ఇక్కడి నుంచి తరలించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీనివల్ల ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మెరుగైనటువంటి వైద్య సేవలు అందకుండా పోతున్నటువంటి పరిస్థితి ఉంది. చివరికి చిన్న చిన్న దెబ్బలు తగిలి వచ్చినటువంటి వాళ్ళని కూడా ఈరోజు రెఫర్ చేయాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. అంటే ఇది పిహెచ్సి స్థాయి కంటే కూడా ఇంకా దిగజారిపోతున్నటువంటి పరిస్థితి ఉంది తప్ప మెరుగైనటువంటి వైద్య సేవలు అందుతున్నటువంటి పరిస్థితి కనపడడం లేదు. అందువల్ల ఈ బోధన ఆసుపత్రిని ఎక్కడ ఇట్లాగే కొనసాగించాలి. ఇది ప్రైవేట్ వాళ్ళకి ఎట్టి పరిస్థితులను అప్పగించడానికి లేదు, ప్రభుత్వమే నిర్వహించాలి. ఎక్కడ దానికి తగినంత సిబ్బందిని నియమించాలి. వెనక్కి ట్రాన్స్ఫర్ చేసినటువంటి ప్రతి సిబ్బందిని ఇక్కడనే కొనసాగించాలి. అన్ని రకాల సేవల్ని ఇక్కడ అమలు చేయడానికి ప్రయత్నం చేయాలి. లేని పక్షంలో ప్రజలందరినీ కూడా కూడగట్టుకుని దీని మీద ఉద్యమం చేస్తామని సిపిఎం పార్టీగా హెచ్చరిస్తున్నాం. ప్రజలారా ఆలోచించండి. ఈరోజు వైద్య సేవలు చాలా భారీగా ఖర్చుతో కూడుకున్నటువంటి పరిస్థితి వచ్చేస్తూ ఉంది. పేదలకి అందకుండా పోయేటటువంటి పరిస్థితి ఉంది. ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ ఆసుపత్రిని ఇది మెడికల్ కాలేజీగా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి ఈ పాలక వర్గాలు ఎవరైనా సరే మీరందరూ కూడా ఈ బోధన ఆసుపత్రిని కాపాడుకోవడం కోసం జరిగే ఉద్యమంలో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.